కొందరు ఉంటారు వాళ్ళ అసలు లొల్లి ఎట్లా పెట్టుకోవాలనా ఏ వంక తీయాలనా అని చూస్తారు కావచ్చు. అసలు లొల్లులు జవడాలు పెట్టుకుంది కొందరికి తెల్లారది కావచ్చు. అంతెందుకొల్లా మా ఊర్లే ఒకడు ఉంటాడు, కడుపుకు నల్లగా ఏదో పూసుకొని గద్దె మీద కూసుంటాడు. కడుపుకు గట్ల పూసుకున్నారంటే చూసేటోళ్ళు ఏదో ఒకటి అడుగుతారు కదా. గట్లనే ఏందే పెద్ద మనిషి కడుపుకేందే గట్ల నల్ల రంగు పూసుకున్నావా అని అడిగిరట. ఇక లొల్లి స్టార్టు. నా కడుపు గురించి నీకెందుకు, నేనేం చేస్తే నీకెందుకని లడాయిషురు. అగో గట్లుంటారు కొందరు. అసొంటోళ్ళే మళ్ళీ నాకు దొరికిరు. లొల్లెందుకు పెట్టుకున్నారో ఎరకైతే మీరే పరిశాన్ అవుతారు చూడరి. ఇగో గిదే గా పంచాది. చూడు పొట్టు ఎట్లా అనుకుంటారో. ఇది గెట్టు పంచాదో లేకుంటే ఇంటి పంచాదో కాదు, కోడిగుడ్డు పంచాది. అరే అవంటే కోడిగుడ్డు కోసం పొల్లు కొట్లాడుకుంటారు. ఉత్తరప్రదేశ్లో ఉన్న ఒక ఊర్లే దుకుణం ఉన్నది. ఒక ఆయన వచ్చిండు, కోడిగుడ్డు బదులు అడిగిండట. పైసలు అటెనికి ఇస్తా అన్నాడు. కానీ దుకున పైన ఇన్లే 5 రూపాయల గుడ్డు కాడ కూడా నన్ను నమ్మవా అని ఈయనగారమైండు. గుడ్డు అయితే ఏంది, ఎందుకు నమ్మాలని దుకున పైనే కథమిగ యుద్ధం స్టార్ట్ అయింది. గుడ్డు కోసం పోతే తలకాయలే వలిగినాయి. ఇక చెప్పురి కథ. ఇది ఉద్దర పంచాది కాకుండా ఇంకేంటిది, 5 రూపాయల కోడిగుడ్డు కోసం పంచాది పెట్టుకుంటే ఇప్పుడు ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు కావాలి, గాయంత సోయి లేకుంటే ఎట్లా.